గల్ఫ్లో ఉన్నటువంటి ఎనర్జీ స్థావరాల మీద నిన్ననే ఇరాను ఓ సొల్లి చెప్పింది. అంటే ఇరాన్లో అధ్యక్షుడికి, ఖొమైనీకి, సైన్యానికి ఎవరికి సంబంధం లేదు. ఎవడి దోవనాడు చేసుకెళ్ళిపోతున్నాడు. అధ్యక్షుడు గల్ఫ్ దేశాల మీద దాడులు వద్దంటాడు, వాళ్ళ ఐఆర్జీసీ చీఫ్ గల్ఫ్ దేశాల మీద దాడులు వద్దంటాడు, ఓన్లీ అక్కడ ఉన్నటువంటి అమెరికన్ ఎయిర్ బేసులు మాత్రమే మా లక్ష్యం అంటాడు. కానీ ఆయిల్ క్షేత్రాల మీద దాడులు యథావిధిగా జరిగిపోతున్నాయి. అంటే ఐఆర్జీసీ మీద పట్టు ఐఆర్జీసీ కమాండర్కి లేదు, అధ్యక్షుడికి లేదు. అంటే అదొక ఉన్మాద మూకగా తయారైంది. ఎవడిష్టం వచ్చినట్టు ఎవడి చేతిలో ఉన్న బాంబులు పిచ్చోళ్ల చేతిలో రాళ్ళులాగా మారినాయి. మొదటి నుంచి చెప్పుకునేది అదే. ఉగ్రవాదుల చేతికి ఆయుధాలు వస్తే ఇప్పుడు ఈ ఆయుధాలు ఉన్నాయి కాబట్టి ఈ వాడారు. అణ్వాయుధాలు చేతిలో ఉండుంటే అణ్వాయుధాలు కూడా వాడేసేవాళ్ళు కదా. అంత నీచ దరిద్రులు కదా వాళ్ళు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఏమన్నా దేశానికి సేవ చేసినటువంటి వాళ్ళు, ఆ ప్రజల ప్రాణాలు తీసిన వాళ్ళు, ఆడపిల్లల ఉసురు తీసినటువంటి వాళ్ళు, మా స్వేచ్ఛ మాకు కావాలన్నందుకు నడి రోడ్డు మీద చంపేసినటువంటి వాళ్ళు, బసీల్ సైన్యం కానీ ఐఆర్జీసీ కానీ. వీళ్ళు ప్రపంచానికి నీతులు చెప్తుంటే చప్పట్లు కొట్టే దరిద్రులు మన మధ్యలో కూడా ఉన్నారు. ఇప్పుడు తాజాగా మినా అల్ అహ్మదీ రిఫైనరీ మీదన దాడి చేసుకొచ్చారు. మళ్ళీ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ దాడుల్ని ప్రత్యేకించి ప్రోత్సహిస్తున్నారా అంటే కాదు, ఎవరు చేస్తున్నారో కూడా చెప్పకుండా దాడులు చేస్తున్నటువంటి దౌర్భాగ్యం అయితే ఉంది. దాన్ని కంట్రోల్ చేసేవాళ్ళు ఎవరు అంటే నిప్పు అంటుకుంటానే ఉంది, చల్లార్చేవాడు ఎవడు ఇరాన్లో లేకపోవడమే ఇక్కడ స్పెషల్.